మొత్తానికి లాల్ దర్వాజా దగ్గర బోనాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత బోనం తీసుకుని వచ్చారు. లైవ్ లో చూద్దాం. అన్న ఇక్కడ ఉన్నటువంటి సోదరులు కాస్త వెనక్కి జరిపితే విఐపీలు వచ్చినప్పుడు మనం మీద పడకుండా వారిని స్వాగతించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి కాస్త వెనక్కి జరిగితే గౌరవంగా మనందరికీ ఉంటుంది. ఆలయాన్ని గొప్పగా చెప్పుకునే అవకాశం వారికి ఉంటుంది. వేదిక నుంచి అందరు ఖాళీ చేయాలా బ్రదర్, అందరు దిగిపోవాలా వేదికల. వేదిక పైన ఉన్నటువంటి వ్యక్తులు హలో వేదిక ముందు ఉన్నటువంటి కూడా క్లియర్ కావాలండి. ఇక్కడ రద్దీగా ఉంచొద్దు. పోలీస్ వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించకుండా మనం అందరం వారికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మరికొద్దిసేపట్లో హర్యాన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కుటుంబ సమేతంగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించడానికి వస్తూ ఉన్నారు. వారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. లెఫ్ట్ సైడ్ చెత్తిర్నాక సంబంధించినటువంటి లైన్ చాలా దూరం ఉంది. దయచేసి లెఫ్ట్ సైడ్ వచ్చే క్లియర్ చేయండి. నీరజ్ మీ బోనం మీరు వెళ్ళిపోండి, అవన్నీ వద్దు. నీరజ్ ఆయన కల్చరల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కళాకారుడు. ఢిల్లీలో మన బోనాల ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించినారు. వారు మాకు విఐపి వాళ్ళు పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. భాగ్యనగరం పట్నం మొత్తం బోనమెత్తింది. సిటీలోని గల్లీ గల్లీ అమ్మవారి సేవలో పులకిస్తుంది. గత నెల 26న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు గడిచిన 3 వారాలుగా ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో నగర వ్యాప్తంగా బోనాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.